హలో క్యూటీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మీకు ఒక హారర్ స్టోరీ, నిజంగా జరిగిన ఒక హారర్ స్టోరీ చెప్పాలనుకుంటున్నా. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమర్థమవుతుందంటే హౌ యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ ఆర్ అవుట్ సైడ్. బయట ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మీకు అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఉంటారు, ఫాదర్, మదర్ అండ్ వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు. అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. సో అబ్బాయి అరుణ్కి రీసెంట్గా మ్యారేజ్ అవుతుంది, లైక్ 3-4 మంత్స్ అయి ఉంటుంది మ్యారేజ్ అయ్యి. సో వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకానొక రోజు ఏం జరుగుతుందంటే అరుణ్కి ఇంకా వాళ్ళ వైఫ్ శృతికి ఇద్దరికి నైట్ నిద్ర పట్టేది కాదు. సో దేవర్ డిసైడెడ్ టు గో ఫర్ ఏ వాకింగ్కి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అవుతారు. ఆ స్ట్రీట్లో స్ట్రీట్ లైట్ తప్ప ఇంకేమీ వెహికల్స్ తిరిగేటివి కాదు, స్ట్రీట్ లైట్ ఒక్కటే ఉంటుంది. సో వాళ్ళిద్దరూ అలా నడుస్తూ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, ఏమి ఇంకా దాంట్లో డెవలప్ కావాలా, దీంట్లో డెవలప్ కావాలా అని చెప్పి అన్నీ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ వైఫ్ శృతికి వెనుక నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వినిపించినాక అప్పుడు శృతి అరుణ్ అడుగుతుంది, అరుణ్ నీకేమన్నా సౌండ్ వినిపించిందా అని. అప్పుడు అరుణ్ అంటాడు, నాకేం సౌండ్ వినిపించలేదు, నీకెందుకు వినిపించింది అని అరుణ్ శృతిని అడుగుతాడు. ఇక్కడ మనం తప్ప ఇంకెవ్వరూ లేరు, అంత నిశ్శబ్దమైన ప్లేస్ కదా, అందుకని చెప్పి నీకు అట్లాంటి సౌండ్స్ ఏమైనా వినిపిస్తున్నాయేమో అని అరుణ్ శృతితో చెప్తాడు. సో అలానే ఇంకొంచెం ముందుకు నడుస్తూ వెళ్తూ ఉండగా అప్పుడు అరుణ్కి కూడా సేమ్ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు అరుణ్ చెప్తాడు, నాకు కూడా ఏదో సౌండ్ వినిపిస్తుంది, ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుంది, ఇమీడియట్లీ వీ హ్యావ్ టు లీవ్ దిస్ ప్లేస్, ఈ ప్లేస్ని మనం తొందరగా ఇచ్చి వెళ్ళిపోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినాక నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకోవాలంటే కమెంట్ పార్ట్ 2.